బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేయాలని చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చిపారేస్తామని హెచ్చరించారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను గుంజుకోవాలని చూసినా 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ను పడగొడతామని వార్నింగ్ ఇచ్చారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డికి ఆయన తమ్ముడే టచ్ లో లేడని, ఇంకెవడు ఆయన్ను పట్టించుకుంటాడని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేయాలని చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చిపారుస్తామని హెచ్చరించారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను గుంజుకోవాలని చూసినా 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ను పడగొడతామని వార్నింగ్ ఇచ్చారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డికి ఆయన తమ్ముడే టచ్ లో లేడని, ఇంకెవడు ఆయన్ని పట్టించుకుంటాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై సొంత కార్యకర్తలు, అభిమానులే తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని మీరేనన్న రేవంత్ సీఎం అయిన తర్వాత పూర్తిగా మారిపోయాడంటున్నారు. ఒకప్పుడు ఈజీగా కలిసిన వ్యక్తి ఇప్పుడు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వటం లేదని ఆవేదన చెందుతున్నారు. దశాబ్దాల నుంచి అనుచరుడిగా ఉన్న ఓ వ్యక్తి రేవంత్ రెడ్డి తీరుతో తీవ్రంగా నొచ్చుకున్నాడు. ఏకంగా రేవంత్ రెడ్డి నివాసం దగ్గరికి వెళ్లి నిరసన తెలిపాడు. తనతో పాటు తెచ్చుకున్న డీజిల్ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి వెంట ఉన్న తనకు ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని ఆ వ్యక్తి తెలిపారు. సీఎం కాకముందు చాలా సన్నిహితంగా ఉండేవాళ్లమని, ఇప్పుడు కనీసం పట్టించుకోవటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్టు